నమస్కారం. ఆస్క్ టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు వంగపల్లి విశ్వనాథం. ఈరోజు నేను ఎన్నుకున్నటువంటి విషయం ఆశించిన దానికన్నా ఉన్నతమైన ఫలితాలు అనేటువంటి విషయం. ఒక నాణానికి రెండు వైపులు ఉన్నట్టు మనం ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలం గనక మనం పొందగలిగినట్టయితే మనం ఆనందిస్తాం. ఈ విషయాన్ని మనం గనక గుర్తుంచుకున్నట్టయితే ఇతరులు మన నుంచి ఆశిస్తున్న దానికన్నా మనం మరింకింత మేలైన ఫలితాలను వాళ్లకు అందించాల్సిన బాధ్యత మనపై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని పదాలను మనం అర్థం చేసుకుందాం. ఆశ పెట్టడం అవసరమే. ఆశ పెడుతూ ఉన్నప్పుడు మనల్ని సంకేతాన్ని పంపుకున్నట్టు లెక్క. వాళ్లకు మాటిస్తున్నాం, మాట నిలబెట్టుకోవాలి అనేటువంటి మన బాధ్యతను మనం గుర్తు చేసుకుంటున్నట్టు మనం గమనించాలి. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, ఎదుట వాళ్ళు మనతో నిమిత్తం లేకుండా, మన పర్మిషన్ లేకుండానే వాళ్ళు మన గురించి కొన్ని అంచనాలు ఏర్పరచుకుంటారు. ఉదాహరణకి నేను ఒక 80 మార్కులు పరీక్షలో తెచ్చుకోగలను అని నేను అన్నాను అనుకోండి. వాళ్ళు చిరునవ్వుతో సంతోషం అండి, అలానా, ప్రయత్నం చేయండి అని అంటారు. బహుశా వాళ్ళ మనస్సులో 75కు మించి ఎక్కడి నుంచి వస్తాయి, ఈ మొహము ఈ వ్యవహారం చూస్తూ ఉంటే 80 రావు, 75 వస్తాయి అని చెప్పని వాళ్ళు అనుకుంటారు. ఈ ఉదాహరణతో ఎందుకు ప్రారంభిస్తున్నానంటే, నేను కష్టపడి 80 వస్తాయని మాటిచ్చా కాబట్టి నేను గనక 85 తెచ్చుకున్నాను అని చెప్పని అనుకుందాం. ఇప్పుడు మీకు విషయం అర్థమైపోయింది. అంటే 80 మాటిచ్చి 85 నేను అందించగలగటం అనేటువంటిది నేను నా యొక్క ప్రతిభకు ఒక నిదర్శనంగా నేను వాళ్లతో ప్రస్తావన చేస్తాను. వాళ్ళు ఆయన 80 అన్నాడు కానీ 75 అని అనుకున్నాం కదా, 85 తీసుకొచ్చి చూపించాడు, ఘటికుడే, పర్వాలేదు, నమ్మదగ్గ వ్యక్తి, మనకు పనికొస్తాడనేటువంటి భావన వాళ్ళ మనస్సుల్లో కలుగుతుంది. దీన్ని కొంత విశ్లేషించి చూద్దాం మనం. అంచనా వేయటం అనేటువంటిది అంచనానే. అంచనా వేస్తూ ఉన్నప్పుడు మనం ఉదాహరణకి ఒక వస్తువు పొడవెంత అని ఎవరో అడిగారు అనుకోండి. ఎదురుగుండా స్కేల్ కనుకున్నట్టయితే జాగ్రత్తగా లెక్కబెట్టి 25 అంగుళాల చిల్లర అని చెప్పని మనం చెప్పేస్తాం. మన దగ్గర స్కేల్ లేదు. అప్పుడు ఉజ్జాయింపుగా 2 అడుగులు ఉండొచ్చండి అని చెప్పని అంటాను తప్ప 5 అడుగులు ఉండొచ్చండి అని చెప్పని అనం కదా. అంటే అంచనా వేస్తున్నప్పుడు కూడా వీలున్నంత దగ్గరగా, నిజమైనటువంటి వాస్తవానికి దగ్గరగా ఉండేటట్టు మనం అంచనా వేయటం జరుగుతుంది. ఇక్కడ అంచనా వేస్తున్నప్పుడు అంచనా తప్పుగా వేయకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే కరెక్ట్గా, యాక్యురేట్గా అన్న అర్థంలో కాదు. ఇక్కడ అంచనాకు కొంచెం కుడి ఎడబల ఉండాలే తప్ప మరీ దూరం జరిగిపోయేటట్టు నాకు 30 మార్కుల సామర్థ్యం లేనప్పుడు 80 వస్తాయంటాం ప్రగల్భాలు పలకటం అవుతుంది. 100కి 100 తెచ్చుకోగలన నమ్మకం ఉన్నప్పుడు ఏదో 80 వస్తాయేమోనండి అంటే నాకు నేను చిన్న చూపు చూసుకుని నాపై ఇతరులకు తక్కువ అభిప్రాయం, ఒక్కోసారి తప్పుడు అభిప్రాయం కలిగేలా ప్రవర్తించటం అవుతుంది. అందుకని మనం ఇక్కడ జాగ్రత్త పడాలి. జాగ్రత్త ఏమిటి ఇక్కడ అంటే, మన గురించి మనకు సరి అయిన అవగాహన ఉండవలే. మన సామర్థ్యం గురించి అవగాహన ఉండవలే. గతంలో మన సామర్థ్యాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనకు వచ్చినటువంటి అనుభవాల గురించి మనకు అవగాహన ఉండవలే. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని 1 మెట్టు లేక 2 మెట్లు తక్కువగా మనం ఎదుట వాళ్లకు మాట ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి. ఉదాహరణకు నాకు 85-90 మధ్య తెచ్చుకోగలను అనే నమ్మకం నాకు మనస్ఫూర్తిగా ఉన్నప్పుడు నేనేదో 80% మార్కుల కోసం ప్రయత్నం చేస్తానండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏ కారణం చేతన్నా, వాళ్ళు 75 అని అనుకున్నా, 80 అనుకున్నా, 85 అనుకున్నా, ఏమిటి ఈయన చూస్తే చాలా ఇదిగా ఉన్నట్టున్నాడు, 80 అంటున్నాడు ఏమిటి, 90 తెచ్చుకోగలడు అని వాళ్ళు సరైన అంచనా వేసుకున్నా నాకు ఆనందదాయకమే అవుతుంది. ఎందుకంటే నేను ఏ నిర్మాణాత్మక దృక్పథంతో, ఏ క్రమశిక్షణతో, ఏ పద్ధతి ప్రకారం, ఏ అంకిత భావంతో నేను మాట ఇచ్చిన దానికన్నా మిన్న అయినటువంటి, ఉన్నతమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి ఫలితాలను నేను అందిస్తానో అప్పుడు ఒకటి నాపై నాకున్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేగాక ఎదుటవాళ్ళు నా గురించి మెరుగైన అంచనాలకు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల సత్సంబంధాలు ఏర్పడతాయి, నమ్మకం ఏర్పడుతుంది. ఇది జీవితంలో భార్యాభర్తల మధ్య కావచ్చు,
విద్యార్థి ఉపాధ్యాయుడి మధ్య కావచ్చు, ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ మధ్య సంబంధాలకి కారణం కావచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రామిస్ లెస్, పెర్ఫార్మ్ మోర్. తక్కువ మాట ఇవ్వండి, దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి అనేటువంటి ఒక చిన్న సూత్రం మనల్ని మన యొక్క సకారాత్మక ధోరణిని అభివృద్ధి పరుచుకునేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. గమనించండి, నిజానికి మనం మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా చేయగలిగినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలానే ఇతరులు మనకు మాట ఇస్తూ ఉన్నప్పుడు మన అంచనాలను ఒక్క క్షణం పక్కన పెట్టి వాళ్ళు ఇచ్చిన మాట కన్నా వాళ్ళు మరింకింత నిబద్ధతతో ఫలితాలను రాబట్టగలిగినప్పుడు వాళ్ళు మనకు కావలసిన వాళ్ళు అని చెప్పి మనస్సులు కలుస్తాయి, మనుషులు దగ్గరవుతారు, సంబంధాలు 10 కాలాల పాటు పదిలంగా ఉంటాయి. సంస్థలు కూడా పురోగతిని సాధించడానికి ఇది అవసరమవుతుంది. ఇది కాస్త గమనించవలసిన అంశం. అంటే అనుభవం అవసరం, సాధన అవసరం. ఎప్పటికప్పుడు నన్ను అడిగితే మన అంచనాలను మనం రాసి పెట్టుకోవడం అవసరం. ఎదుర్కొన్న అనుభవాన్ని పక్కన రాసి పెట్టుకోవడం అవసరం. ఈ రెండింటినీ సరిపోల్చుకుంటూ మనం పొరపాటు చేశామా, లేక పొరపాటు అభిప్రాయాన్ని కలిగించామా, లేక ఫలితాన్ని రాబట్టుకోవటంలో మనం వేసిన తప్పు అంచనాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి నిరంతర సమీక్ష జరుగుతూ ఉంటుంది. ఈ నిరంతర సమీక్ష వల్ల ఒక జాగరూకత ఏర్పడుతుంది, ఒక అవేర్నెస్, ఒక స్పృహ, ఒక అవసరం. తప్పు తక్కువ చేయాలి, వీలైతే చెయ్యకుండా ఉండాలి అనేటువంటి భావాలు, చక్కని భావాలు మన ప్రవర్తనపై ప్రభావాన్ని కలిగిస్తాయి. అందువల్ల ఎదుట వ్యక్తి ఆశిస్తూ ఉన్నప్పుడు ఏం ఆశిస్తున్నారో మనకు స్పష్టంగా ఉంటుంది. వాళ్ళు ఏదో అన్నారనుకోండి, మనం అంగీకరించక్కర్లా. అయ్యా, నేను శాయశక్తులా ప్రయత్నం చేస్తాను, కానీ నేను మీకు మాట ఇవ్వగలిగింది ఇంతనే అని చెప్పి దానికి మించినటువంటి మనం ఫలితాలని కనుక అందించగలిగితే తప్పకుండా వాళ్ళు సంతోషిస్తారు. మనకు వాళ్లకు మధ్య సత్సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓ చిన్న విషయాన్ని గమనించండి. ఏ అండ్ బి అనే 2 పాయింట్స్ ఉన్నాయనుకోండి. ఏ నుంచి బికి ఎంత దూరమో బి నుంచి ఏకు అంతే దూరం ఉంటుంది కదా. ఎక్కువ దూరం అవ్వటానికి, తక్కువ దూరం అవ్వటానికి అవకాశం లేదు. అలానే మానవ సంబంధాలపై ఈ విషయం ఎంత చక్కటి ప్రభావాన్ని కలిగి ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అనవసరంగా ఎక్స్పెక్ట్ చేశాను, అనవసరంగా ఆశించాను, మోసపోయాను, నన్ను నిరుత్సాహపరిచావు అనేటువంటి మాటలు ఏ వ్యక్తుల మధ్య వస్తాయో వాళ్లకు ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా సరే అది సమాజానికి క్షేమకరం కాదు. అంటే ఏమవుతుందంటే వీ టెండ్ టు రిజెక్ట్. మనుషుల్ని మనం వృధాగా అంటే ఇక్కడ పనికి రాని వాళ్ళుగా మనం వాళ్ళ మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవటం జరుగుతుంది. నిజానికి ఒక సదభిప్రాయాన్ని కలిగించుకోవటం, ఆ సదభిప్రాయాన్ని నికరంగా నిలబెట్టుకోవటానికి నిరంతర ప్రయత్నం చేయటం, అనుక్షణము అనుదినము ఆ సదభిప్రాయాన్ని మరోమెట్టు పైమెట్టుగా మనం మలుచుకోవటం అనేటువంటిది చక్కని సంబంధ బాంధవ్యాలకు దోహదం చేస్తుంది. అలా కాకుండా అదేదో సామెత ఉంది, నానాటికి తీసికట్టు నాగంబొట్టు అన్నట్టు మనం అనుక్షణము కూడా ఒకసారి ఇచ్చినటువంటి మనం చూపించిన ఫలితాల కన్నా కొంచెం తక్కువ అనేటువంటి పద్ధతిలో తగ్గుముఖం గనక పట్టినట్టయితే అది ఎవరికీ క్షేమకరం కాదు, లాభదాయకం కానే కాదు, శ్రేయోదాయకం అసలే కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అంటే ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ ముందు మన గురించి మనకు సరి అయిన అంచనా ఉండవలే. ఈ సరి అయిన అంచనా ఎప్పుడు ఏర్పడుతుంది? ఏదో ఒక అంచనాతో ప్రారంభం చేసి దాన్ని అమలుపరచడానికి పూనుకున్నప్పుడు అనుకున్న ఫలితాలు రాబట్టగలిగామా, లేక ఎక్కువ మంచి ఫలితాలు వచ్చాయా, లేక కొద్దిపాటి తక్కువ ఫలితాలు వచ్చాయా అనేటువంటి ఈ అనుభవం అనేటువంటిది మన అంచనాలకు కావలసినటువంటి సర్దుబాట్లను ఏర్పాటు చేస్తుంది. అప్పుడు మన గురించి మనకు ఒక చక్కని అవగాహన ఏర్పడుతుంది. ఈ అవగాహన పునాది అవుతుంది. ఈ పునాది ఆధారంగా మనం మాట ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి ఆవగింజంత కూడా ఏ రకంగానూ దానిని పరచకుండా దాన్ని చిక్కపరుస్తూ గట్టిపరుస్తూ మనం ఇచ్చిన మాటను తప్పకుండా మనం అధిగమించాలనేటువంటి ఒక పట్టుదల మనలో పెరుగుతుంది. ఈ పట్టుదల ఆత్మవిశ్వాసానికి కారణమవుతుంది. దానివల్ల ఎదుట వ్యక్తులు మన నుంచి మరింకింత ఆశిస్తారు. నిజానికి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, లేక
ఇంట్లో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలలో కానీ ఎప్పుడైతే ఈ మనిషికి నిబద్ధత ఉంది, నాణ్యత ఉంది, ఆలోచించి మాట ఇస్తారు, ఇచ్చిన మాట తప్పరు, కష్ట నష్టాలు కోరుస్తారు, ప్రయత్నం చేస్తారు, నిజాయితీగా ప్రయత్నం చేస్తారు, తప్పకుండా సాధించి చూపిస్తారు. మనం ఒక వ్యక్తికి బాధ్యత అప్పచెప్తే ఇక మనం నిశ్చింతగా ఉండవచ్చు, వాళ్ళు దీన్ని తప్పకుండా ఫలితాన్ని రాబట్టి మనకి ఇస్తారు అనేటువంటి ఒక గౌరవ భావం మన మీద కలిగేటట్టు మనం గనక ప్రవర్తిస్తే దీని ఉన్న లాభాలు మనకింత పుష్కలంగా మనకు కనబడతాయి. మానవ సంబంధాలన్నీ కూడా ఇతరులు మనల్ని నిరుత్సాహపరచకుండా ఉండటం మీద ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే ఇతరులు మనపై నమ్మకాల్ని పెంచుకుని మంచి విషయాలను మనకు అందిస్తారో, లేక మంచి విషయాలు మన నుంచి ఆశిస్తారో, అప్పుడు మనం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఈ ప్రభావాన్ని కలిగిస్తాం. ఎదుట వ్యక్తులు మనల్ని కొంచెం సీరియస్గా తీసుకుంటారు. ఈయన మాటిస్తే మాట తప్పడు, అందుకని ఈయనకు మనం మాటిస్తూ ఉన్నప్పుడు మనం ఆలోచించి మాట ఇవ్వాలి, ఆలోచించి మాటిస్తే మాట నిలబెట్టుకోవాలనేటువంటి స్పృహతో వాళ్ళు వ్యవహరిస్తారు. ఇలా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనకు మనం నాంది పలికే అవకాశం ఉంటుంది. అందుకని ఆలోచించండి, ఆలోచించి మాట ఇవ్వటం కొంచెం తక్కువైనా మాట ఇచ్చిన దానికన్నా ఉన్నతమైన ఉత్కృష్టమైనటువంటి ఫలితాలను అందించడానికి మనం అంకిత భావంతో కృషి చేద్దాం. దానివల్ల సమాజ కళ్యాణానికి దోహదమవుతుంది, దేశం బాగుపడుతుందని చెప్తూ సెలవు. స్వస్తి. శుభం.